అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ నాగేంద్ర సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను 3Ds గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి డెత్, రెండోది వచ్చేసి డిసీజ్, మూడోది వచ్చేసి డిజబిలిటీ. డెత్ అండ్ డిసీజ్ వచ్చేసి డ్యామ్ షూర్గా మనిషి జీవితంలో చనిపోయేలోపు ఏదో ఒకసారన్నా జరుగుతుంది. అదే డిజబిలిటీ అన్నది రేర్ సినారియో, కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నది. ప్రతి మనిషి చావక తప్పదు. అలాగే మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ని బేస్ చేసుకొని కొందరు ఎర్లీగా, మరికొందరు లేట్గా డిసీజ్తో అయితే ఎఫెక్ట్ అవుతారు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి డిజబిలిటీ రేర్ సినారియో అనమాట. కొందరు ర్యాష్ డ్రైవింగ్ వల్ల, మరికొందరు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల లెగ్ కట్ అవ్వడం కానీ, హ్యాండ్ కట్ అవ్వడం కానీ, ఐసైట్ పోవడం కానీ, చోటు రావడం కానీ, ఇలాంటివన్నీ డిజబిలిటీ కిందకి వస్తాయి. ఇది రేర్ ఆఫ్ ద రేర్ సినారియో. ఈ 3 సిచ్యువేషన్స్లో 3 టైప్స్ ఆఫ్ పాలసీస్ మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తాయి. డెత్ అయినప్పుడు మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. డిసీజ్తో ఎఫెక్ట్ అయినప్పుడు మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్. డిజబిలిటీ అయినప్పుడు మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేది ఐదర్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కావచ్చు, లేదా లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లో కానీ యాక్సిడెంటల్ డిజబిలిటీ రైడర్ అన్నది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 సిచ్యువేషన్స్లో 3 టైప్స్ ఆఫ్ పాలసీస్ తీసుకోవాలని అర్థమైంది. కానీ ఏది ఫస్ట్ తీసుకోవాలి అన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మన ఏజ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మన చిన్న ఏజ్ అయితే తక్కువ ప్రీమియం వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఏజ్ పెరుగుతుందంటే మనము డెత్కి దగ్గర అవుతున్నామని అర్థం. సో రిస్క్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకు తక్కువ ఏజ్లో ఎర్లీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రీమియం అనేది లాక్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేసినప్పటి నుంచి ప్రీమియం అనేది సేమ్ ప్రీమియం రిమైనింగ్ పీరియడ్కి పేమెంట్ చేస్తామన్నమాట. సెకండ్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏజ్ని బేస్ చేసుకునే క్యాల్కులేట్ అవుతుంది. కానీ మరీ యంగేజ్లో మనం డిసీజ్తో ఎఫెక్ట్ అవ్వం కాబట్టి దీనికి సెకండ్ ప్లేస్ ఇచ్చాను. కానీ ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది 2 years ఉంటుంది. యాజ్ పర్ IRDA రూల్ ప్రకారంగా 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా వీలైనంత త్వరగా తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ టర్మ్ కానీ హెల్త్ కానీ రెండిట్లో మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంది అని తెలిసినప్పుడు లోడింగ్ అంటే ఎక్స్ట్రా ప్రీమియం కట్టాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఎంగేజ్లో మనకి డిసీజెస్ అనేవి ఉండవు. దానివల్ల ఏంటంటే లోడింగ్ పడే ఛాన్స్ చాలా రేర్ అనమాట. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే టర్మ్ అయితే ఎంత వీలైతే అంత ఎర్లీ ఏజ్లో తీసుకోవాలి. హెల్త్ అయితే మనం హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది కాబట్టి మనం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంకా లాస్ట్ది వచ్చేసి డిజబిలిటీ అన్నది వచ్చేసి రైడర్గా అంటే యాడ్ ఆన్గా తీసుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్లో, లేదా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అన్నది సపరేట్గా అయినా కానీ తీసుకోవచ్చు. ఇది రేర్ కాబట్టి బేస్డ్ ఆన్ మీ ఒపీనియన్ని బేస్ చేసుకొని ఈ డిజబిలిటీ రిలేటెడ్ పాలసీ మీరు తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి, ఎక్స్క్లూజన్స్ అంటే ఏంటి అన్నది ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.